ఇవాళ సాయంత్రం ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలు జరగబోతున్నాయి. మైసూరులో అంత్యక్రియలు ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు. ప్రజల సందర్శనార్థం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్లో ఎస్ జానకి పార్థివ దేహాన్ని ఉంచబోతున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు మైసూరులోని ఒక ప్రైవేట్ ఫామ్లో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. నిన్న మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కార్డియాక్ అరెస్టుతో ఎస్ జానకి తుది శ్వాస విడిచారు. 17 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడిన లెజెండరీ సింగర్ ఎస్ జానకి ఇక లేరన్న వార్త యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎస్ జానకి మృతికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. అందగాడికి తోడు చలిగాలి రమ్మంది సంద పొద్దల కాడ సంపంగిన వింది అందగాడికి తోడు చలిగాలి రమ్మంది సంద పొద్దల కాడ సంపంగిన వింది అందగాడికి తోడు. ఇవాళ సాయంత్రం ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలు జరగబోతున్నాయి. మైసూరులో అంత్యక్రియలు ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు. ప్రజల సందర్శనార్థం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్లో ఎస్ జానకి పార్థివ దేహాన్ని ఉంచబోతున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు మైసూరులోని ఒక ప్రైవేట్ ఫామ్లో అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. నిన్న మైసూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కార్డియాక్ అరెస్టుతో ఎస్ జానకి తుది శ్వాస విడిచారు. 17 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడిన లెజెండరీ సింగర్ ఎస్ జానకి ఇక లేరన్న వార్త యావత్ భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎస్ జానకి మృతికి సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇవాళ సాయంత్రం ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలు జరగబోతున్నాయి. మైసూరులో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు కుటుంబ సభ్యులు. మరి ప్రజల సందర్శనార్థం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని మహారాజా కాలేజ్ గ్రౌండ్స్లో ఎస్ జానకి పార్థివ దేహాన్ని ఉంచబోతున్నారు. మరి ఇదే ఇష్యూకు సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఎస్ జానకి గారు అంటే తెలియని వారు ఉండరు. ఆమె పాటల లోకంలో మనందరినీ ఆ పూదోట్లు విహరింపజేసేలా చేశారు. మరి ఆమె మృతి నిజంగా అందరికీ తీరని లోటు. మరి చెప్పండి, డీటెయిల్స్ ఏంటి, ఎప్పుడు అంత్యక్రియలు చేయబోతున్నారు, ఏంటి అన్న విషయాలు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక మహోన్నతమైనటువంటి గాన కోకిల కాలం ముగిసిందని చెప్పుకోవచ్చు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి నిన్న సాయంత్రం 7:30 ఆమె కన్నుమూశారు. ముఖ్యంగా ఆమె మరణ వార్త విన్న వెంటనే అటు సంగీత ప్రియులతో పాటు ఇటు సినీ ప్రముఖులు శోక సముద్రంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. ఆమె కొంతకాలంగా వయో వృద్ధి సంబంధించినటువంటి వయసు మలడంతో ఆమె కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆమెకు సంబంధించి హార్ట్ అటాక్ రావడంతో కూడా ఆమె చికిత్స పొందుతూ మరణించినట్టుగా కూడా మనకు డాక్టర్లు వెల్లడించడం జరిగింది. అయితే గత కొంతకాలంగా, ఎందుకంటే
ఆమె కుమారుడు జనవరి 22 మురళీకృష్ణ అని ఆయన జనవరి 22న ఈ సంవత్సరం చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా ఆమె ఎక్కువగా బాధపడుతూ ఉండడం, వయోభారం కూడా ఉండడంతో ఈ 2 సమస్యలు ఆమె కోలుకోలేని పరిస్థితికి తీసుకెళ్లడమే కాకుండా ఆమె ఆహ్, హార్ట్ అటాక్‌తో నిన్న సాయంత్రం చనిపోయినట్టుగా కూడా మనకు క్లియర్‌గా తెలుస్తోంది. ఆమె 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు సంబంధించి రేపల్లె మండలంలోని పల్లెపట్ల గ్రామంలో జన్మించడం జరిగింది. అంతేకాకుండా ఆమె 5 దశాబ్దాలుగా అనేక ఆహ్, భాషల్లో ఆమె సంబంధించినటువంటి ప్రస్థానం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆమె మూలాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇటు తెలంగాణలో కూడా ఉండడం విశేషమని చెప్పుకోవచ్చు. ఆమె కెరీర్‌లో ముఖ్యంగా ఆమె తండ్రి ఒక స్కూల్ టీచర్ కావడంతో ఆమె గుంటూరులో పుట్టినా కూడా తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లలో ఆమె కొంతకాలం నివసించడం జరిగింది. సిరిసిల్లలోనే ఆమె స్కూలింగ్ జరిగింది. ఆ సమయంలోనే దాదాపుగా 3 ఏళ్ల వయసులోనే ఆమె మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్‌తో ఆమె అనేక స్టేజ్ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడమే కాకుండా, ఆ స్టేజ్ కార్యక్రమాల్లో ఎక్కువగా లతా మంగేష్కర్ కావచ్చు, ఆ తరం ఉన్నటువంటి సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాటలన్నీ కూడా పాడుతూ ఆమె స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే ఆ కెరీర్ మొదలులో కూడా ఆమె కొంతకాలం అటు కరీంనగర్, సిరిసిల్లతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా ఆమె కొంతకాలం నివసించడం జరిగింది. హైదరాబాద్‌కు సంబంధించినటువంటి ఆయన మామ సీతాఫల్ మండిలో ఉండేవారు. అక్కడ కూడా కొంతకాలం ఆమె జీవించడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ పాటలు, సంగీతం మీద ఆసక్తితో ఆమె ప్రోగ్రామ్స్ ఇవ్వడం మొదలుపెట్టిందో, ఆమె మొట్టమొదటిగా 1957లో తమిళ చిత్రం 'విధియన్ విలయట్టు' అనే సినిమా ద్వారా ఆమె ఆమె మొట్టమొదటి పాటను మొదలుపెట్టడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా 5 దశాబ్దాల పాటు అనేక తరాలకు సంబంధించినటువంటి హీరోయిన్‌లకు ఆమె పాటలివ్వడం జరిగింది. అంతేకాదు ఎంతోమంది సినీ దర్శకులు ముఖ్యంగా 'ఇళయరాజా', 'బాలసుబ్రహ్మణ్యం', జానకికి సంబంధించినటువంటి కాంబినేషన్‌లో ఎన్నో హిట్లు ఆమె ఇవ్వడం జరిగింది. ఆమె ప్రస్థానం కొన్ని వేల పాటలు 'ఇళయరాజా' సంగీతం సంబంధించినటువంటి అప్పట్లో ఉన్నటువంటి యూత్‌కి ఎంతో అట్రాక్ట్ ఉన్నటువంటి పాటలు ఆమె పాడడం జరిగింది. ఎన్నో అంటే ఆమెకు సంబంధించినటువంటి గాత్రంలో ఆమె మిమిక్రీని చేస్తూ కూడా పాడడం ఆమెకు స్పెషాలిటీ. అంతేకాకుండా ఆమెకు సంబంధించినటువంటి గాత్రానికి సౌత్ ఇండియన్ నైటింగేల్‌గా కూడా ఆమె ఒక ప్రత్యేక గుర్తింపే కాదు, ఒక టైటిల్‌ని కూడా సొంతం చేసుకుంది.